యో మామ, మన మదన్పల్లి సిద్ధార్థ థియేటర్ బ్యాక్ సైడ్ లో ఒక పెద్ద ఇరానీ చాయ్ క్లబ్ ఉంది మామ. నువ్వు కూడా చూసే ఉంటావు. సిద్ధార్థ థియేటర్ లో అన్న ఇంతమంది జనం ఉంటారో లేదో గానీ ఈ ఇరానీ చాయ్ క్లబ్ లో మాత్రం ఇసుకేస్తే రాలనంత జనం ఉండారు మామ. ఆర్టీసీ బస్ స్టాండ్ లో పార్కింగ్ లో కూడా ఇన్ని బండ్లు ఉండవు మామ. అన్ని బండ్లు ఉండయి. ఇంతమంది జనము ఇన్ని బండ్లు ఉండేదానికి కారణం ఏముంటదబ్బా అని గత 10 సంవత్సరాలుగా ఆలోచిస్తా ఉంటే ఇప్పటి వరకు అర్థం కాలేదు మామ. ఇంకా ఆలోచిస్తే నెత్తి మీద ఉండే 4 ఎంటుకలు కూడా రాలిపోతాయని చెప్పి నేనే పోకిరి సినిమాలో మహేష్ బాబు లాగా అండర్ కవర్ ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నా. తర్వాత ఎందుకు వచ్చిన రిస్క్లే, అసలే మనకు పెద్ద ఆపరేషన్ అయిందని గమనం అయిపోతుంది మామ. ఈడైతే కుప్పల కస్టమర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకుంటే మామ, ఈడొచ్చి మంచి ఇరానీ చాయ్ ఎలాగో దొరుకుతుంది కానీ ఇక్కడ ఇంకా చాలా స్పెషల్ ఐటమ్స్ లభిస్తా ఉన్నాయి మామ. అందులో మరీ ముఖ్యంగా ప్రతిరోజు లక్స్ సోపుతో స్నానం చేసి అప్పుడే టవల్ కట్టుకుని బయటకు వచ్చిండే తాజా సమోసాలు దొరుకుతా ఉన్నాయి మామ. నిజంగా జెన్యున్ గా సచ్చిపోతాం భయ్. ఈడ సమోసా టేస్ట్ అయితే వేరే లెవెల్. ఎన్నపూస ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతా ఉంది మామ. ఇక్కడ కూర్చొని ఉండే కస్టమర్స్ అయితే సమోసా లెక్కలు లేకుండా ప్లేట్లు లేపు అవతలు పారేస్తా ఉన్నారు. ఇక టీవీలో కలేజా అతడు సినిమా ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు చూసాము. అట్టాగా ఈడ ఎన్ని సమోసాలు వచ్చినా అన్ని సమోసాలు తినేస్తా ఉన్నారు. అన్నట్లు మీ షాపులకు, హోటళ్లకు, పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, ఈవెంట్లకు ఆర్డర్ చేసుకుంటే ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఫ్రెష్ అండ్ టేస్టీ సమోసాలు సప్లై చేస్తున్నారు. యో మామ, నీ పాసుగోలా నీ మాటల్లో పడిపోయి అసలు మ్యాటర్ చెప్పేదే మర్చిపోతుంది మామ. ఈడ కేవలం టీ, కాఫీ, సమోసాలే కాకుండా బోల్డ్ అనే ఐటమ్స్ లభిస్తా ఉన్నాయి మామ. శాండ్విచెస్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్ షేక్స్, మాక్టైల్స్, స్నాక్స్, చాట్స్ ఇలాగా అన్ని లభిస్తా ఉన్నాయి మామ. దాంతో పాటునే మంచి నోరు రించే స్పైసీ ఊరగాయలు, పొళ్ళు కూడా లభిస్తా ఉన్నాయి మామ.